హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జే క్రియేట్స్. ఈరోజైతే మనము క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాము రండి. ముందుగా అయితే ఇలాంటి క్యారెట్స్ తీసుకున్నాను. నేను నార్మల్ క్యారెట్స్ కూడా తీసుకోవచ్చు, బట్ కానీ ఇలాంటి క్యారెట్స్ టేస్టీగా ఉంటుందని ఈసారి నేను ఇలాంటి క్యారెట్స్ తీసుకున్నాను. 1 కేజీ క్యారెట్ తీసుకున్నాను నేనైతే ఈ క్యారెట్ హల్వా ఈసారి ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు ప్రెషర్ కుక్కర్లో అయినా చేయండి, లేకుంటే గ్రేట్ కూడా చేసుకోండి. ప్రెషర్ కుక్కర్లో చేసేలాగా అయితే కట్ చేసి పెట్టుకోండి క్యారెట్ని చిన్న చిన్న. ముందుగా అయితే ప్రెషర్ కుక్కర్ని తీసుకొని దాంట్లో ఘీ వేసుకోండి. 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకోండి. ఘీ కరిగిన తర్వాత దాంట్లోకి మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో హల్వా కోసం క్యారెట్స్, ఆ క్యారెట్ వేసుకోండి. ఆ క్యారెట్ వేసుకొని మంచిగా 2 to 3 మినిట్స్ మంచిగా రోస్ట్ చేసుకోండి. తర్వాత రోస్ట్ చేసుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా పాలు పోసుకోండి. పాలు అయితే ఫస్ట్గా మనము వేడి చేసి చల్లార్చి పెట్టుకోవాలి. పాలను బాగా మరిగించుకోండి. నేను 1 కేజీ క్యారెట్కి 1.5 లీటర్ పాలు తీసుకున్నాను. అది నాకు మరిగించేసరికి 3/4 లీటర్ అయ్యింది. దాంట్లో 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ దీంట్లోకి యాడ్ చేసుకున్నాను. నేను చిన్న కప్పు మిల్క్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ తర్వాత దీన్ని మనం లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి. అలానే మంచిగా క్యారెట్ అనేది స్మాష్ అవుతుంది మనకి 2 to 3 విజిల్స్లోనే. చూడండి, ఇలా కలియబెట్టుకోండి క్యారెట్ని 2 to 3 మినిట్స్. తర్వాత ఇలా లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకొని ఒక 2 to 3 విజిల్స్ వస్తుంది, అప్పటి వరకు ఉంచుకోండి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేయండి. అంతవరకు మనము డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏమున్నాయో కాజు, పిస్తా, బాదం, కిస్మిస్ ఇలాంటివి ఏమున్నా కూడా సన్నగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను కట్ చేస్తుంటే మా వాడు తింటూ మాటలు చెప్తున్నాడు. బాగుందా కాజు అని అడిగితే చాలా బాగుంది, యమ్మీ అని చెప్తున్నాడు. వాడికి యాక్చువల్గా కాజు అంటేనే ఇష్టం, ఇంకా ఏ డ్రై ఫ్రూట్ వాడు తినడు. యమ్మీగా ఉన్నాయంట, సింబల్ కూడా చూపిస్తున్నట్టు డన్ అని. ఇక్కడ విజిల్స్ అయిన తర్వాత ఇలా ప్రెషర్ తీసేసుకొని లిడ్ ఓపెన్ చేసుకోండి. లిడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చెంచాతోని ఇలా స్మాష్ చేసుకోండి. లేదంటే మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్తో కూడా స్మాష్ చేసుకోండి. మంచిగా వచ్చేంత వరకు మంచిగా స్మాష్ చేసుకోండి. అప్పుడే మనకి బాగుంటుంది హల్వా. నేను ఏదైతే చూపిస్తున్నానో ఆ కన్సిస్టెన్సీ రావాలి మీకు. తర్వాత దీంట్లో ఇది బాగా ఒక 5 మినిట్స్ మనం అలానే రోస్ట్ చేయాలి. ఇంకా రాస్మిల్ ఏమైనా ఉంటే పోతుంది. మనం ఏదైతే పాలు తీసుకున్నామో ఆ పాలు బాగా మరగపెట్టాలి. 1.5 లీటర్ పాలు 3/4 లీటర్ వచ్చే వరకు మరగపెట్టుకోవాలి. తర్వాత దీనిలోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఆ పాలని ఎంత కావాలో చూసుకొని యాడ్ చేసుకోండి మీరు. పాలు మీకు ఫుల్ క్రీమ్ మిల్క్ అని ఉంటుంది మార్కెట్లో, చిక్కగా ఉంటుంది. ఆ పాలైతే క్రీమీగా ఉంటుంది. ఆ పాలనైతే ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. పాలు మొత్తం వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోండి. సిమ్లో పెట్టుకొని బాగా బాయిల్ చేయండి. తర్వాత షుగర్ మీకు కావాల్సినంత తీసుకోండి. షుగర్ మీడియంగా తినే వాళ్ళైతే మీడియంగా తీసుకోండి, కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తీసుకొని. మేమైతే మీడియంగా తింటాము కాబట్టి కొద్దిగా తీసుకుంటాం. నేను షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి హల్వాని. ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ ఏం ఉన్నాయో మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ని ఇలా వేసుకోండి. చూసినారా, బాగా మరుగుతుంది. ఇలా రావాలి మీకు. సిమ్లో పెట్టే చేసుకోండి, అడుగంటేస్తుంది. లేకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. మీకు ఈ పాలు మొత్తము వేసిన పాలు మొత్తము మంచిగా క్యారెట్లో ఇంకిపోతుంది. తర్వాత మనకి ఇలా వస్తుందన్నమాట, నేను బౌల్లో చూపిస్తున్న విధంగా. అంతే, యమ్మీ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.